ఏపీలో బనకచెర్ల కోసం జలహారతి కార్పొరేషన్ బనకచెర్లని అడ్డుకుంటామన్న ఉత్తమ్ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ రూపకల్పన చేసిందన్న మంత్రి. వైసీపీ మళ్లీ వచ్చే ఛాన్సే లేదన్న చంద్రబాబు. రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారన్న లోకేష్. సర్కార్ హామీలపై వైసీపీ డోర్ టు డోర్ ప్రోగ్రాం. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అదనపు కలెక్టర్లు వారంలో 2 సార్లు విజిట్ చేయాలి. విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేస్తామన్న రేవంత్. ప్రమాదపు అంచున జూరాల ప్రాజెక్టు గేట్లు. వదులుగా కనిపిస్తున్న 12, 16 గేట్ల రూపులు. వరద ఉధృతమవుతున్న వేళ భయాందోళనలు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసిన శ్రీధర్ బాబు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై అసంతృప్తి. మెట్రో ఫేజ్ 2 అనుమతి ఇవ్వాలని డిమాండ్. రెడ్లకు న్యాయం చేసే ఆలోచనలో పార్టీ. కేబినెట్ లో ఇంకా 3 ఖాళీలున్నాయి. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మహేష్. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు. రేపు విచారిస్తామన్న హైకోర్టు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. సంచలనం సృష్టిస్తున్న ఈ స్టాంప్ స్కామ్. నిందితుడు ఎర్రప్ప అకౌంట్ లో 2 కోట్ల నగదు. కళ్యాణదుర్గంలో రాజకీయ దుమారం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రసాద్ అరెస్ట్. పోక్సో కేసు నమోదు చేసిన ఏలూరు పోలీసులు. మైనర్ పై వేధింపులకి పాల్పడినట్లు ఆరోపణ. బెల్లంపల్లిలో పోలీసుల్ని అడ్డుకున్న బస్తీవాసులు. రెండోసారి నిందితుల్ని తీసుకువెళ్లే ప్రయత్నం. నేరం ఒప్పుకోమంటున్నారని ఆరోపణ. అంజలి హత్యకి కూతురిదే పథకం. 3 కలిసి అమలు చేశారన్న డీసీపీ. తప్పంతా అమ్మాయిదేనంటున్న నిందితుడి తల్లి. బాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో తాజాగా మరో నటుడు కృష్ణ అరెస్ట్. ఇప్పటికే అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్. కేరళలో భారీ వర్షాలు, వరదలు. వాయనాడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. సురక్షిత ప్రాంతాలకి ముంపు ప్రజల తరలింపు. ఢిల్లీలో పాత వాహనాలకి ఇంధన నిషేధం. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన ఢిల్లీ ప్రభుత్వం. జూలై 1 నుంచి అమలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ తీర్మానం. పూణే మెట్రో విస్తరణకి కేబినెట్ ఆమోదం. 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ. డెమోక్రసీ, రాజ్యాంగం సంక్షోభంలో పడ్డాయి. ప్రశ్నించే వారిని జైళ్లకు పంపుతున్నారన్న ఖర్గే.